ఇప్పుడే స్టార్ట్ అయింది. भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। మౌనంగా ఉన్నారండి స్లోగన్స్ అని भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। అందరూ ఎంపీ స్వామి ఎన్నుకుంటు సోంబైతా జై। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి। भारत माता की जय। भारत माता की जय। 1952లో గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిచే జనసంఘ స్థాపించబడినటువంటి పార్టీ 1980 అద్వానీజీ అటల్ బిహారీ వాజ్పేయిజీ వారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఈనాటికి అది అఖండమై పెద్ద వటవృక్షమై దాని మొదలు వేళ్ళు ఈ చివరి నుండి మొదలు పెడితే ఈ చివరి వరకు అఖండ భారతావని వరకు విస్తరించి ఉన్నాయి. ఈ రోజున అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే, అతి ఎక్కువ సభ్యత్వాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదంటే అది ప్రతి ఒక్కరూ ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు భారతీయ జనతా పార్టీ అని. దాదాపుగా 70% మంది భారతీయులను రూల్ చేస్తున్నటువంటి పార్టీ, 70% మంది భారతీయులకు సేవ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రతి వీధిలో ప్రతి గల్లీలో కూడా వారి సైన్యంలో ఉన్నటువంటి సైనికుల్లాగా కాషాయ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తూనే ఉన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధాన ఎజెండాగా ఆవిర్భవించిందో సాంఘిక సంక్షేమ విలువలు, సాంప్రదాయ విలువలు, అదేవిధంగా జాతీయ పరిరక్షణ, ఈ మూల స్తంభాలుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మరి ఈ మూల స్తంభాల పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్క కాషాయ కార్యకర్తనే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున కాషాయ దళం అందరూ కలిపి చేసుకునేటటువంటి కాషాయ పండగ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణం మాత్రమే కాకుండా జగిత్యాల నియోజకవర్గం, జగిత్యాల జిల్లా, మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్ స్థాయిలో జెండా ఆవిష్కరణలు, పార్టీ జెండా ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మన ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలన్నీ కూడా మా కార్యకర్తలందరూ బూత్ స్థాయి నుంచి వివిధ కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పన జరిగింది.
ఎక్కడికక్కడ చెరువులు విషయం కూడా ఇదందరికీ కూడా ప్రచారం అయ్యేలాగా దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, అందరికీ తెలిసేలాగా ఇది ప్రసారం చేయండి అని కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. గ్రామంలో జరుగుతున్నటువంటి వర్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వర్కులు కానివ్వండి, మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి వర్కులు కానివ్వండి, 70% పైగా నిధులు మున్సిపాలిటీలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది. మొన్నటికి మొన్న అమృత్ స్కీమ్ కింద వాటర్ సప్లై కోసం మొన్ననే గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది న్యూ బస్ స్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర. అదేవిధంగా గ్రామాలలో ఇస్తున్నటువంటి 90% పైగా నిధులు రోడ్లు కానివ్వండి, మోర్లు కానివ్వండి, అంతెందుకు ప్రతిరోజు చెత్త ఎత్తుకొని వెళ్ళేటువంటి ట్రాక్టర్లకు ఈఎంఐ కడుతుంది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, అత్యధిక వాటా ఉంది. దయచేసి ఇదంతా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించగలరని కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్క మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త, కాషాయ కార్యకర్త అందరూ కూడా ఈ విషయాలన్నీ ఎక్కడికక్కడ బూత్ స్థాయిలో ప్రతి ఇల్లు చేరే విధంగా తెలియజేస్తారని మరొక్కసారి కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద వటవృక్షం. ఈ వటవృక్షం కింద ఎంతోమంది వచ్చి చేరి ప్రజలకు సేవ చేయడం కోసం ఒక కార్యకర్తగా తయారై, ఒక దేశభక్తుడిగా తయారై ముందుకు వెళ్తానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సేవలు ఎక్కడికక్కడ కూడా మరింత డీప్గా కూడా వ్యాపిస్తూనే ఉన్నాయి. మరొక్కసారి కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ కూడా, మరీ ముఖ్యంగా మా కాషాయ కార్మికులు ఏ ఒక్క కార్యక్రమమైనా ఎంతో వైభవంగా, ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. జగిత్యాల నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా, బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు కూడా. మీకు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున ఇక్కడ పాల్గొన్నటువంటి మా మహిళా సోదరిమణులు, అదేవిధంగా మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బీజేపీ జిందాబాద్.